ఒక మహాతల్లి, నేను పేరైతే చెప్పదలుచుకోలేదు, ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పగానే మీ ఆయనకు వచ్చే జీతం సరిపోవట్లేదా, బిజినెస్ కూడా స్టార్ట్ చేసావని పెట్టింది. ఆమెకేం నొప్పో నాకు అర్థం కాలేదు. ఇంకో వీడియోలో మా ఫ్రెండ్ జ్యువెలరీ కొనింది అంటే అది నువ్వే కొన్నావు, నీకు ఒక ఆఫ్టర్ ఆల్ అది అనింది. ఈమె నేను వీడియో పోస్ట్ చేయడం ఆలస్యం రెడీగా ఉంటుంది ఏ నెగిటివ్ కామెంట్ పెడదామా అని. అసలు ఇలా ఒకరి మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి. నేను ఎంత రిచ్ అనేది మా ఇంటి కిటికీలో నుంచి నువ్వు తొంగి చూసావా? సరే చూసి చెప్పావా అనుకుందాంలే. ఇంకో కిటికీలో నుంచి మా అప్పులు బాధలు నువ్వు చూడలేదా? మా ఆయన కష్టంతో మేము తిండి తింటున్నాము, కానీ ఒక్కరి కష్టం మీద మనమంతా ఎందుకు డిపెండ్ అవ్వడం అని ఏదో నాకు తోచింది నేను చేస్తున్నా. నా చిన్నప్పటి నుంచి నా కష్టం లేకుండా రూపాయి ఒకరిని అడగడం అయితే నాకు నచ్చదు. పిల్లలకైనా నాకైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, వాటికైనా పనికొస్తుంది అని చెప్పి ఈ యూట్యూబ్ వీడియోలు అయితే చేస్తున్నా. కింద మీద పడి ఒకరిని రూపాయి చాచి అడగకుండా ఏదో మా బాధలు మేము పడుతున్నాం కదా, తెలిసి తెలియకుండా ఒకరిని ఒక మాట అయితే అనకూడదు. ఒక్కొక్కసారి ఎందుకు ఈ సోషల్ మీడియాలో తెలిసి తెలియకుండా అడుగు పెట్టామా అని బాధేస్తుంది.